వెల్కమ్ కృష్ణప్రసాద్ గారు. సో నేను ఇందాక చెప్పినట్టుగా దట్ బ్లెండ్ ఆఫ్ ద మూవీ సో డిఫరెంట్ కదా. ఒక పక్క ప్రకృతి గురించి చెప్తూనే ఇంకో పక్క రక్తపాతం కూడా జరుగుతుంది. ఎలా 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 అనిపించింది ఈ జాన్రాకి వర్క్ చేయడం? అందరికీ నమస్కారం అండి. సంపత్ గారు కథ చెప్పినప్పుడు అంటే జనరల్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీని ఇట్లా కమర్షియల్గా చెప్పటం అనేది కొంచెం టఫ్ జాబే. అంటే 2 జోనర్స్ని కలపటం అనేది. బట్ ట్రై చేసాము మ్యాక్సిమం. ఈ సినిమా మ్యాక్సిమం చూస్తే ఒక చిన్నపిల్లలకి ఇచ్చే మెడిసిన్ ఉంటుంది కదా, అలాంటిది. అది ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దాంట్లో మెడిసిన్ ఉంటుంది. అలానే మేము మెసేజ్ చెప్తూ కమర్షియల్గా చెప్పాము. మెసేజ్ ఓరియంటెడ్తో పాటు కమర్షియల్గా చెప్పాము కాబట్టి అందరికీ నచ్చుతుందని కోరుకుంటాను. సంపత్ గారికి, మురళీ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి అండ్ టెక్నీషియన్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ గారు. వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ యువర్స్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే.